ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఈ లోకములో ఎక్కడో బంధించబడిన మనల్ని యేసయ్య ప్రేమ విడిపించింది. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం. కీర్తనా గ్రంథము 36వ అధ్యాయము 7-8 వచనాలు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని యొక్క అమూల్యమైన కృపను పొందుకునే ఒకే ఒక్క స్థలం దేవుని మందిరం. ప్రియ స్నేహితులారా, ఈ వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచాడు. ఎన్నో పరిస్థితుల్లో నిరాశల్లో కృంగిపోయిన మనల్ని కాపాడుతూ బలపరుస్తూ నిరంతరము భద్రపరుస్తూ ఉన్నాడు. అట్టి దేవుని యొక్క ఆలయమునకు వెళ్ళి ఆయన రెక్కల నీడలో ఉన్న చక్కటి ఆశీర్వాదంతో నింపబడి, అవునండి, ప్రభు పాదాలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మనము ఒకవేళ నిరాశలో ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచి సంతృప్తి పరుస్తాడు. అందుకే అంటున్నాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు అని. మరి మందిరానికి దూరం అయితే దేవుని కృపకు దూరమైనట్టే కదా. కాబట్టి ఈ ఉదయకాలం త్వరగా సిద్ధపడి ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆశీర్వాదానికి వారసులుగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. ఈ దినము దేవుని మందిరానికి వెళ్ళి మందిరంలో ఉన్న సకల సమృద్ధిని మేము అనుభవించినట్లుగా, కుటుంబం అంతా భద్రపరచబడినట్లుగా, నీ రెక్కల నీడలో మేము ఆశ్రయించినట్లుగా, నీ అమూల్యమైన కృపను పొందినట్లుగా మమ్మల్ని దీవించమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక.